మ్యామ్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఎలా కనుక్కోవాలో, ఎన్ని రోజులు టెస్ట్ చేసుకోవాలో మనం ముందు వీడియోస్లో మాట్లాడుకున్నాం. దీని ట్రీట్మెంట్ విధానం గురించి చెప్తారా? ఆ రెండిట్లో ఏమైనా మనకి డౌట్ఫుల్గా ఉంటే వెంటనే జంప్ చేసి ట్రీట్మెంట్ చేయం. కాల్పోస్కోపీ అంటాం. అంటే ఇక్కడి నుంచి మనం చంద్రుని చూసామనుకో, ఆహా ఎంత అందంగా ఉంది అంటాం. అదే కనుక టెలిస్కోప్తో చూస్తే ఎన్ని గుంటలు ఉన్నాయి అంటాం. అంతే కదా. అలాగే ఒక టెలిస్కోప్ ఇట్లా మ్యాగ్నిఫికేషన్లో కాల్పోస్కోప్ ఇచ్చేసి దాని మీద వయా అండ్ విలి అంటాం. అంటే కొన్ని ఎసిటిక్ యాసిడ్ లేకపోతే లూవాల్స్ ఐడిన్ అనే దాని మీద రాసినప్పుడు ఒక టిష్యూ ఏదైతే మారుతోందో అది మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అప్పుడు అక్కడి నుంచి బయాప్సీకి పంపిస్తాం. సో వీ హ్యావ్ పాప్స్మియర్, వీ హ్యావ్ హెచ్పివి, కాల్పోస్కోపీ గైడెడ్ బయాప్సీ. ఇవన్నీ అయ్యాకే డయాగ్నోసిస్ వస్తుంది మనకి. డయాగ్నోస్ అయిన తర్వాత ట్రీట్మెంట్ గురించి మాట్లాడతాం. ఇది స్టేజ్ 1 అట్లా ఉన్నప్పుడు అక్కడ వరకు స్టేజ్ 1 వరకు కూడా వెళ్ళకుండా ప్రీ క్యాన్సరస్గా ఉన్నప్పుడు క్రయోకాటరీ కానీ కోనైజేషన్ కానీ వాటితో మొత్తం తీసేస్తాం. స్టేజ్ 1, 1A ఆర్ 1B, స్టేజ్ 2A వరకు సర్జరీ విల్ బి ద వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఆప్షన్. అక్కడి నుంచి ఏ స్టేజ్లో ఉన్నా కూడా ఇట్ ఈస్ రేడియేషన్ ఫాలోడ్ బై కీమోథెరపీ డిపెండింగ్ ఆన్ దట్. దాని మీద మనము ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ చేసి దాని ప్రకారంగా ఇమ్యూనలాజికల్ ట్రీట్మెంట్స్, కీమోథెరపీ అన్నీ ఉన్నాయి. ఎంత తొందరగా ఎర్లీ స్టేజ్లో మనం చేసుకుంటే అంత తొందరగా మనకి రేడియేషన్కి ఫెంటాస్టిక్ రిజల్ట్స్ వస్తాయి. అలాగే టైప్ ఆఫ్ క్యాన్సర్, ఈజ్ ఇట్ స్క్వేమస్ సెల్ క్యాన్సర్ ఆర్ ఎడినో క్యాన్సర్ ఆర్ ఇట్ ఈస్ దాని గ్రేడింగ్ గ్రేడ్ 1, 2, 3 బట్టి అవుట్కమ్స్ ఉంటాయి. బట్ యూజువల్గా 15 ఏళ్ళకి 5 ఏళ్ళు 5 years సర్వైవల్ ఈజ్ వెరీ గుడ్ ఇఫ్ ఇట్స్ ఎర్లీ ఏజ్. సో 10-15 ఏళ్ళు కూడా బాగానే ఉంటారు. కంప్లీట్ క్యూర్ ఉంటుంది. ఆల్మోస్ట్ కంప్లీట్ క్యూర్. కానీ దాని తర్వాత మనకి ఫాలోఅప్స్లో ఉండాలి. మళ్ళీ పాప్స్మియర్స్ చేసుకుంటూ ఉండాలి. రేడియేషన్ ఎఫెక్ట్తో అక్కడ యూరెథ్రల్ స్టెనోసిస్ రావచ్చు. అలాంటివన్నీ ఉంటుంటాయి. సో మనకి చెప్పాను, వీఆర్ వెరీ లక్కీ టు బి ఉమెన్ బికాస్ ఉమెన్ క్యాన్సర్స్ ఆర్ డిటెక్టెడ్ ఎర్లీ అండ్ కంప్లీట్ క్యూర్ ఈజ్ పాసిబుల్ అండ్ ఫాలోఅప్ కూడా బాగుంటుంది. సో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్స్ ఎంత తొందరగా మనకి డిటెక్ట్ చేస్తామో ఈ ప్రస్ఫుటం అవుతాయి కాబట్టి అంత తొందరగా మనం కంప్లీట్ క్యూర్ కూడా ఇవ్వచ్చు. సర్జరీ కన్నా కూడా రేడియేషన్ అండ్ కీమో అండ్ ఇమ్యూనో ట్రీట్మెంట్ మచ్ బెటర్. సే 1A 1B ఉంటే వర్తింగ్స్ క్యాన్సర్ సర్జరీ అంటాము. అంటే ఎక్స్టెండెడ్గా అన్ని పక్కనున్న లింఫ్ నోడ్స్, పారామెట్రియం అవన్నీ కూడా ఆపరేట్ చేసి తీస్తామన్నమాట. ఇదంతా ఇనీషియల్గా డిటెక్ట్ చేస్తే పాసిబుల్ అవుతుంది. ఒకవేళ వాళ్ళు డిటెక్ట్ చేసుకోలేకపోయారు, లేట్ ఎలాంటి స్టేజ్ని లాస్ట్ స్టేజ్గా పరిగణిస్తారు? యూజువల్గా 4th స్టేజ్ లాస్ట్ స్టేజ్. బట్ యూజువల్గా మనకి 3A 3B కల్లా మనకి వచ్చేస్తారు అట్లీస్ట్ దానికి. అప్పుడు కూడా రేడియేషన్తో చాలా బాగానే ఉంటాయి రిజల్ట్స్. బట్ ఇంత తొందరగా గుర్తించవచ్చు అంటే ఎందుకంటే డిశ్చార్జ్ ఇస్ ద ఫస్ట్ థింగ్. బ్లీడింగ్ అండ్ డిశ్చార్జ్ దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఉండాలి. మన ఉమెన్ ఏంటంటే చెప్పుకోవడానికి బాధపడతారు. ఎస్పెషలీ కొడుకులు మాత్రమే ఉన్న తల్లులు అయితే కోడళ్ళకి చెప్పుకోరు, కొడుకులకి చెప్పరు. ఏం పర్వాలేదు, ఇప్పటివరకు ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదమ్మా, ముట్లు ఆగిపోయి ఇప్పుడు ఈ వయసులో నాకేంటిది, ఇట్లా అనుకుని అపోహలతో నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. అనుకుంటారు గతంలో మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికి లేదు కాబట్టి నాకు ఏం రాదు. అబ్సల్యూట్లీ ట్రూ. సో ఇవన్నిటిని బయటపెట్టి ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. సో ముందు వ్యాక్సిన్ తీసుకోవటం ప్రైమరీ ప్రివెన్షన్, అది అసలు రాకుండా చేస్తుంది. సెకండరీ ప్రివెన్షన్ ఏంటి? పాప్స్మియర్స్ చేయించుకోవటం, హెచ్పివి టెస్టింగ్ చేయించుకోవటం, అవసరం అనుకుంటే కాల్పోస్కోపీ గైడెడ్ బయాప్సీ. అప్పుడు టెర్షరీ ట్రీట్మెంట్. టెర్షరీ ఏంటి? మనకి ఇవి ఫైనల్గా మనకి ట్రీట్మెంట్లోకి వెళ్ళిపోతాం అన్నమాట ఇవి. సో ఈ ట్రీట్మెంట్ వరకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. దాని కాస్ట్ ఎంత, ప్లస్ దానికి ఎంత మెంటల్ స్ట్రెస్ ఫర్ ద పేషెంట్ అండ్ ద అటెండెన్స్. కాబట్టి అంతవరకు వెళ్లకుండా మీ అందరూ అవగాహన లోపాల నుంచి బయటకు వచ్చి అన్నిటి గురించి జ్ఞానం తెలుసుకుని అండర్స్టాండ్ దట్ అండ్ టేక్ ట్రీట్మెంట్. మనం ఇలాంటి వీడియోస్ అన్నీ అందుకోసమే కదా. అంతే, అబ్సల్యూట్లీ. ఎందుకంటే మనకి అవేర్నెస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. ఎప్పుడైతే మనకు తెలీదో ఇగ్నోరెన్స్ ఇస్ బ్లెస్ అంటాం, కానీ హెల్త్ విషయంలో ఇగ్నోరెన్స్ ఇస్ నాట్ బ్లెస్, ఇట్ ఈస్ అ మిస్టేక్ విచ్ వీ డూ. మనల్ని మీద మనము చేసుకునే ఒక పెద్ద వాట్ ఐ వుడ్ సే ఇస్ తప్పు. అంటే మనల్ని మనం చాలా లవ్ చేసుకున్నట్టు లెక్క అది. అంటే వీఆర్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ సెల్స్. సో మనల్ని మనం లవ్ చేసుకుని ప్రయారిటైజ్ చేసుకోవడం అనేది ఈ రోజులో చాలా ఇంపార్టెంట్. సో మన హెల్త్ గురించి మనం తీసుకునే జాగ్రత్త వేరే వాళ్ళు తీసుకోవాలి అనే దాంట్లో ఉండకండి. సో మిమ్మల్ని మీరు బాగా చూసుకోవాలి అంటే మీరు ఏవి వ్యాక్సిన్స్ దొరుకుతాయో అన్నీ తీసుకోండి. ఏవేవి ప్రివెంట్ చేయగలమో అవన్నీ ప్రివెంట్ చేసుకోండి. ఏ టెస్ట్లు ఎవ్రీ ఇయర్ చేసుకోవాలో అవి గైనకాలజిస్ట్ సంవత్సరానికి ఒక్కసారి కలవండి. గైనకాలజిస్ట్ని ఎక్కువసారి కలవాల్సిన అవసరం లేదు. ప్రివెంటివ్ టెస్ట్ చేసుకోండి. రైట్.